యేసయ్య పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు కలుగునుగాక. ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఇదేనో వాక్య ధ్యానం నిమిత్తం యోనా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని కృప చేత ఈ యొక్క దైవ దర్శనం పరిచర్యల ద్వారా ఈ రీతిగా ఈ యూట్యూబ్లో వర్తమానాలు వినటానికి ప్రభు మనందరికీ ఎంతో కృపనిచ్చారు. మరలా ఇక ఈ వారం నుంచి తప్పకుండా ప్రతి బుధవారం బైబిల్ తరగతి, అలాగే ప్రతి శనివారం విజ్ఞాపనకు సంబంధించిన వాక్యాలను ఇక నుండి క్రమంగా ధ్యానం చేసుకొని రావటం జరుగుతుంది. కనుక మీరందరూ కూడా తప్పకుండా మరి ప్రతి వారం బుధవారం శనివారం ఈ వాక్యాలు విని ప్రభువులో బలపడాలని కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, దేవుడు యోనా అనేటువంటి ప్రవక్తకు ప్రత్యక్షమై, నీవు నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ ప్రజలను హెచ్చరించు, ఆ నినివే పట్టణస్తుల దోషం నా దృష్టికి చాలా ఘోరం అయిపోయింది, కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళని హెచ్చరించమని చెప్తాడు. ఇంకా 40 రోజుల్లో ఉగ్రత రాబోతుంది, హెచ్చరించమంటే యోనా వెళతానని చెప్పి నినివేకి వెళ్ళకుండా తర్షీసు వాడెక్కుతాడు. ఆ సందర్భంలో దేవుడు పెద్ద తుఫాను తీసుకొస్తాడు. ఎంతంటే ఆ వాడ బద్దలైపోయి మునిగిపోయే అంతగా తుఫాను రావటం జరిగింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఆ యొక్క వాడ అనేది చులకనవ్వట్లేదు. చివరికి చెప్తాడు, ఏమని చెప్తాడంటే, ఈ తుఫాను నన్ను బట్టే వచ్చింది, ఎందుకంటే నేను ఎలాగని దేవునికి అవిధేయుడిని అయి తప్పిపోయానని చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, అవిధేయుడైంది, దేవుని మాట వినకుండా ధిక్కరించి పరుగులెత్తింది ఎవరంటే యోనా. కానీ శిక్ష ఆ ఓడలో ఉన్న అందరి మీదకి రావటం జరిగింది. కనుక ఇక్కడ ఈరోజు మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు, ఒక వ్యక్తి పాపంలో పడిపోయినప్పుడు ఆ వ్యక్తితో పాటు ఆ ఫలితం తనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే ఓ భార్య తన భర్తతో చెప్తా ఉంది ఏంటంటే, ఆ భర్త ఎందుకో పలు విధాలుగా దేవునికి దూరమై తప్పిపోతా ఉన్నాడు. ఆ భార్య అంటూ ఉంటుంది భర్తతోటి, ఏమంటుందంటే, ఇదిగో నువ్వు చేసేదాన్ని బట్టి ఒకానొక రోజు దేవుని యొక్క ఉగ్రత, కోపం, ఆయన తీర్పు, శిక్ష నీ మీదకు వస్తుంది అని. కన్యలది ఇంకో మాట ఏమంటా ఉందంటే, నీతో పాటు మరి నేను పిల్లలు కూడా అది అనుభవించాల్సి వస్తుంది, కాబట్టి నువ్వు జాగ్రత్త, నీ జీవితాన్ని మార్చుకో అని చెప్పేసి ఆమె హెచ్చరించడం జరుగుతుంది. ఆ మాట విన్న తర్వాత ఎందుకు నా హృదయం చాలా ద్రవించబడిపోయి ప్రభు ప్రేరేపణతో మరి వాక్యాన్ని ధ్యానం చేయటం జరుగుతుంది. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఆ పాప ఫలితం ఆ వ్యక్తితో పాటు ఆయన భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, అతని కుటుంబ సభ్యులు కూడా తప్పకుండా అనుభవిస్తారండి. ఎందుకంటే ఒక వ్యక్తి తాగి లేదా ఇష్టానుసారంగా తిరిగో మరొక పాపంలో పడిపోయో ఆ వ్యక్తికి జబ్బు సంభవించి మంచాన ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఒక్కడే అక్షోభం అనుభవిస్తాడు. ఆ వ్యక్తితో పాటు ఆ వ్యక్తి యొక్క భార్య, పిల్లలు ఎంత క్షోభను అనుభవిస్తారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి మనందరం కూడా దేవుని సన్నిధిలో దేవుని యందు భయభక్తులు కలిగి జాగ్రత్తగా బ్రతకటం అవసరం. ఎందుకంటే నా జీవితం నా ఇష్టమైనట్టు నువ్వు కనుక బ్రతికితే నీతో పాటు నీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత దెబ్బతినిపోతారు, ఆ ఫలితం వాళ్ళు అనుభవిస్తారు, ఆ క్షోభ నీవు కూడా అనుభవించాల్సి వస్తుంది. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 24 నుంచి 26 వరకు చూస్తే అక్కడ మనం గమనించినట్లయితే ఆకాన్ అనేటువంటి వ్యక్తిని గురించి వ్రాయబడింది. ఈ ఆకాన్ ఎవరు? ఇశ్రాయేలీలతో పాటు ఐగుప్తు నుండి వచ్చినటువంటి ఒక ఇశ్రాయేలీయుడు. ఇతడు కానాన్ దేశానికి ప్రవేశించిన తర్వాత మరి యెహోషువ నాయకత్వంలో దేవుడు యెరికో పట్టణాన్ని అప్పగిస్తాడు. దేవుడు చెప్తాడు, ఆ పట్టణంలోని సొమ్మంతా శపితమైంది, ఎవరు దాన్ని ముట్టుకోవద్దంటే ఈ ఆకాన్ ఏం చేశాడంటే, అక్కడ ఉన్న కొన్ని వాటి కోసం బంగారం కావచ్చు, షేనారు వస్త్రం, వెండి కమ్మి, వీటి కోసం ఆశపడి వాటిని తీసుకుని వెళ్ళి తన గుడారంలో దాచిపెడతాడు. అప్పుడు దేవుడు ఏం చేశారు, హాయి పట్టణం మీద అపజయాన్ని ఇచ్చాడు ఇశ్రాయేలుడికి. యెహోషువ పెద్దలందరూ కూర్చొని దేవుని సన్నిధిలో పరిశీలన చేస్తే దేవుడు మాట్లాడాడు. ఒక వ్యక్తి
శపితమైన సొమ్ములో తీసుకొని దాచిపెట్టాడంటే అప్పుడు యెహోషువ పెద్దలందరూ ఇశ్రాయేలీయుల సమాజం అంతా కూడగా ఆకాను పట్టుబడ్డాడు. నేరం రుజువు అయిపోయింది. అయితే దేవుని బిడ్డలారా జరిగిన విషయం ఏంటో తెలుసా? ఆకానుతో పాటు ఆకాను యొక్క భార్యను, కుమారులను, కుమార్తెలను, కలిగినటువంటి సమస్త పశువులను కూడా ఆకూరు లోయలోకి తీసుకెళ్లారు. మొదట ఆకాన్ని రాళ్లతో కొట్టి చంపి, తర్వాత అతని భార్య, పిల్లల్ని, మరి అతనికి కలిగిన దాసులు, దాసీలు సమస్తాన్ని కూడా రాళ్లతో కొట్టి చంపి అగ్నితో కాల్చి రాళ్ల కుప్పగా వేసినట్లు బైబిల్లో రాయబడింది. ఇక్కడ గమనించండి, ఆకాను దురాశ చేత ఆశించి తీసుకున్నాడు, కానీ ఆకాన్తో పాటు తన కుటుంబ సభ్యులు కూడా ఆ పాప ఫలితాన్ని అనుభవించటం జరిగింది. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ, దేవుని యొక్క బిడ్డలమైన మనం, మన కుటుంబాలు క్షేమం కోరుకునే మనం, మన పాప ఫలితం వాళ్ళు అనుభవించకుండా ఉండాలంటే మనం పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో బ్రతకటం అనేది చాలా అవసరం. ఈరోజు చూడండి, మరి తల్లిదండ్రులు లేని వాళ్ళు వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కుటుంబాలను బాగా బ్రతికించుకోవడానికి ఎంతో కష్టపడుతుంటారు, మంచిది, శ్రమ పడుతుంటారు, మంచిది. అయితే ఒకటి కూడా గమనించాలి, నీ కుటుంబం ఎల్లప్పుడూ క్షేమంగా బ్రతకాలంటే, నీ కుటుంబం మీదకు శాపం రాకుండా నువ్వు భద్రంగా నీ కుటుంబం బ్రతకాలంటే పాపాన్ని చేయటం మానివేయి, పాపాన్ని విడిచిపెట్టు. అప్పుడు ఆ శాపం అనేది నీ మీద, నీ కుటుంబం మీదకి రాకుండా నీవు కోరుకున్న స్థితిలో నీ కుటుంబం, నీ బిడ్డలు ఎదగలుగుతారు. ఇంకా బైబిల్లో చూస్తే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26, 27 వచనాలు ఏముంది? గేహజీ గురించి రాయబడింది. ఎలీషా కాదనుకున్నటువంటి కానుకని, అంటే నయమాను కుష్ఠరోగంతో వచ్చి బాగుపడ్డాడు. వెళ్ళేటప్పుడు కానుకిస్తే దైవజనుడు వద్దన్నాడు. కానీ గేహజీ ఏం చేశాడు? దైవజనుడికి తెలియకుండా నయమాను రథం వెంటబడి వెళ్ళి తీసుకొచ్చుకుని ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. దైవజనుడు అడిగినప్పుడు మరి ఏమీ తెలియనట్టు మాట్లాడితే దైవజనుడు అన్నాడు, ఇదిగో నీవు తీసుకొచ్చుకున్నది సొమ్ము కాదు, కానీ నయమాను యొక్క కుష్ఠును తీసుకొచ్చుకున్నావు. అది నీతో పాటు నీ సంతతంతటికి తరతరాలు అలాగూ కుష్ఠ వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. దేవుని యొక్క బిడ్డలారా, గేహజీ ఏదో తన కుటుంబం బాగా బ్రతికిద్దని చెప్పేసి ఆశపడిపోయి తీసుకొచ్చుకున్నాడు. ఈరోజు చాలామంది కూడా దేవుడు కాదని, వద్దన్ని కూడా తీసుకొచ్చుకుని ఇంట్లో పెట్టుకొని తమ కుటుంబాలకు ఎంత శాపాన్ని తెచ్చుకుంటారు. ఈరోజు చూడండి, గేహజీ పాపం తనతో పాటు పోయిందా? ఆ పాప ఫలితం తన సంతతిలో వాళ్ళు కూడా అనుభవించారండి. ఇంకా పుట్టని వాళ్ళు కూడా. ఈరోజు ఆలోచించి నీ మీదకి, నీ ఇంటి వారి మీదకి నీవేం తీసుకొస్తున్నావు? సౌలు రాజు కూడా ఎంతేనండి, దేవుని చేత అభిషేకించబడ్డ వ్యక్తి, కానీ దేవుని మాట ధిక్కరించి తిరిగి 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 పలుసార్లు దేవుడి దగ్గరికి తీసుకోవాలనుకున్న పశ్చాత్తాపపడక, మరి దావీదు మీద ఆయాసాన్ని పెంచుకుని విషపు చూపు నిలిపి చివరాఖరికి ఏమైపోయాడు? తను, తన పిల్లలు, కుటుంబం ఎంత పతనమై శపితమైపోయారు. దావీదు రాజు విషయంలో కూడా అదే జరిగిందండి. దావీదు ఎప్పుడైతే బెత్షెబాతో పాపంలో పడిపోయాడు, ఊరియాని చంపించాడు, ఏమైందో తెలుసా? తను రహస్యంగా చేసిన ఆ పాపం బహిరంగంగా తన కుటుంబ సభ్యులందరూ ఆ పాప ఫలితాన్ని అనుభవించారు. తన కుటుంబ సభ్యులు అంటే రాజ్య ప్రజల సైతం కూడా అండి. చూడండి, దావీదు చేసిన పాపాన్ని బట్టి ఊరియా చంపబడటం జరిగింది. ఆ తర్వాత బెత్షెబా జీవితం దెబ్బతినిపోవటం జరిగింది. అంత మాత్రమేనా? దావీదు యొక్క పిల్లలు ఎంత శాపాన్ని, మరణాన్ని, నష్టాన్ని అనుభవించారు. ఇశ్రాయేలు సామ్రాజ్యమే ఒక స్థిరత్వం లేని స్థితిలోనికి, తిరుగుబాటులోనికి వెళ్ళిపోవటం జరిగింది. మరి ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది చచ్చిపోయారు? అంటే ఒక్క రాజు పాపం చేస్తే తన రాజ్యంలో ప్రజలకు ఎంత నష్టం. అలాగే ఒక కుటుంబ యజమానురాలు పాపం చేస్తే ఆ కుటుంబ సభ్యులు తప్పకుండా ఆ పాప ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. అందుకే మనం అందరం కూడా దేవుణ్ణి, యేసయ్యను నమ్ముకొని భయభక్తులతో బ్రతకటం మనకి చాలా చాలా అవసరం అండి. అలాగే బైబిల్లో చూస్తే కొంతమంది ఉన్నారు, వారు దేవుని సన్నిధిలో జాగ్రత్తగా బ్రతికి దేవుని యందు భయభక్తులతో వాళ్ళ మీదకి, వాళ్ళ సంతతి మీదకి దీవెని తీసుకొచ్చుకున్నారు. బైబిల్లో మనం చూసినప్పుడు అబ్రహామయ్య గారు ఉన్నారు, ఇస్సాకు, యాకోబులు ఉన్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11:16లో ఏముంది? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుణ్ణి అనిపించుకోవడానికి నేను సిగ్గుపడను. ఎందుకని? వాళ్ళు జీవించిన జీవిత విధానాలు ఎంత గొప్పయండి. అబ్రహాం గారు కావచ్చు, ఇస్సాకు, యాకోబులు, వీళ్ళు దేవుని సన్నిధిలో జాగ్రత్తగా జీవించి వాళ్ళ మీదకి, వాళ్ళ సంతతి మీదకి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చుకోవటం జరిగింది. మరి దావీదు కూడా మంచి భక్తిపరుడే. ఆయన ఎప్పుడైతే భక్తిగా బ్రతికాడో ఆ భక్తి సమయంలో ఏం జరిగిందో తెలుసా? అతని భక్తిని బట్టి దేవుడు
దావీదు యొక్క సంతతిని తరానికి ఒక్కరి చొప్పునైన యెరూషలేములో సింహాసనం మీద కూర్చోబెడతాడని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును నమ్ముకొని ప్రభుని వెంబడిస్తున్న మనందరం కూడా ఈ వాక్యాన్ని బట్టి మనం జాగ్రత్తగా భయం కలిగి బ్రతకటం అనేది చాలా అవసరం. ఇదిగో నువ్వు చేసేదాన్ని బట్టి ఆ ఫలితం నీతోనే పాదు కానీ నీ కుటుంబం సైతం అనుభవిస్తుంది అనేటువంటి ఒక సత్యాన్ని నువ్వు మాత్రం మర్చిపోవద్దు. గమనించు, నీ కుటుంబానికి నీవు ఆశీర్వాదం తేగపోయినా పర్లేదు, వాళ్ళకి ఏదో సంపాదించి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ నువ్వు చేసేదాన్ని బట్టి నీ కుటుంబం మీదకి, నీ బిడ్డల మీదకి శాపం మాత్రం తీసుకొచ్చి నువ్వు చనిపోకూడదు. దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచన చేసుకో ఈ మాటల్ని. అయితే బైబిల్లో కొంతమంది ఉన్నారండి, వాళ్ళు చేసిన దాన్ని బట్టి వాళ్ళ మీదకి, వాళ్ళ కుటుంబాల మీదకి చాలా శాపం వచ్చింది. అయితే వాళ్ళు యేసయ్యను నమ్ముకొని వాళ్ళ పాప శాపాలు ఎలా తొలగించుకున్నారని మనం బైబిల్లో చూస్తే, జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతడు ఒక పన్ను వసూలు చేసే వ్యక్తి. ఇతని యొక్క పరిస్థితులన్నీ మనం గమనించినప్పుడు శపితకరమైన పరిస్థితిలో ఉన్నాయి. అయితే ఒకానొక రోజు ఈ వ్యక్తి యేసయ్యను చూడాలని వెళ్ళినప్పుడు, యేసు ప్రభు నువ్వు త్వరగా దిగిరా జక్కయ్య, నేను నీ ఇంట ఉండవలసిన అన్నప్పుడు జక్కయ్య ఇంట్లోకి చేర్చుకున్నాడు యేసు ప్రభువును హత్తుకొని ప్రభు కొరకు బ్రతకడానికి నిర్ణయించుకొని తన స్థితి అంతా దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు అతని పాప శాపాలు కొట్టివేయబడ్డాయి. యేసయ్య అంటాడు, ఇతడు నా అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. నిజమే, మన యొక్క బ్రతుకు విధానాన్ని బట్టి మనం పాపం చేసి ఉండొచ్చు. అయితే ఆ పాప శాప ఫలితాలు మనం అనుభవించకుండా దేవుని కృపచేత క్షమాపణ పొంది దేవుని సన్నిధిలో నెమ్మదిగా బ్రతకాలంటే యేసయ్య ద్వారా మనం పాప క్షమాపణ, మారు మనసు, రక్షణ పొందుకోవటం ఎంత అవసరం. యేసయ్య మాత్రమే మన పాప శాపాలు తొలగించగల దేవుడు. అలాగే పౌలు శీలలు ఫిలిప్పీలో చెరసాలలో వేయబడ్డప్పుడు అక్కడ వాళ్ళు చేసిన ప్రార్థన స్తుతిని బట్టి అద్భుతం జరిగినప్పుడు చెరసాల అధికారి అర్ధరాత్రి ఆ ఇద్దరు దైవజనుల ఇంటికి తీసుకెళ్ళి దేవుని వాక్యాన్ని విని యేసయ్య నామములో వాళ్ళు రక్షణ పొందినప్పుడు వాళ్ళ పాప శాపాలు తొలగించబడిపోయినాయి. కనుక ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రికలు ఏముందంటే, ఇదిగో ఆయన సిలువలో మన కొరకు శాపగ్రాహి అయ్యాడు. ఎందుకు? మన పాప శాపాలన్నీ కలువరిలో క్రీస్తు భరించారు. కనుక ఆయన మన హృదయంలో చేర్చుకొని యేసయ్యనందు భయభక్తులు కలిగి మనం పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో బ్రతకగలిగితే ఇదిగో మన కుటుంబాలు దేవుని ద్వారా ఆశీర్వదించబడతాం. దేవుడి ఈ మాటలు ఫలింపజేసి మనందరినీ ఆయన నిత్యరాజ్యానికి సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. కృపగల దేవుడా, వందనాలయ్య. ఈ వాక్యం మా అందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చండి. ప్రభు అయిన నా తండ్రి, ఇదిగోనైనా మేము చేసే పాపం ఆ ఫలితం అనేది మేమే కాదు, మా కుటుంబ సభ్యులు సైతం అనుభవిస్తారని మాట్లాడు. అలాగే ప్రభు, మేము నీకోసం పరిశుద్ధంగా బ్రతికినప్పుడు ఆ యొక్క పరిశుద్ధ ఆశీర్వాదం మేమే కాదు, మా కుటుంబాలు సైతం అనుభవిస్తాయని మాట్లాడు. కనుక ఈ వాక్యం మా అందరిలో ఫలభరితంగా మార్చండి. ఏ బిడ్డలనైనా నీ యందు భయభక్తులు లేకుండా విచ్చలవిడిగా పాపం చేస్తూ బ్రతుకుతున్నారు, వాళ్ళకి ఆలోచన దయచేయండి. వాళ్ళతో పాటు అయ్యా వాళ్ళ పిల్లలు కూడా ఆ పాప ఫలితం, ఆ శాపాన్ని అనుభవించాల్సి వస్తున్న గ్రహింపు ప్రతి ఒక్కరికి దయచేయండి. అయ్యా ఈ వాక్యం అందరిలో ఫలింపజేయి. ఈ వాక్యం అన్న బిడ్డలందరికీ మారు మనసు, రక్షణ ఇవ్వండి, పరిశుద్ధ జీవితాలు ఇవ్వండి. ప్రతి ఒక్కరి జీవితంలో మీ కార్యాలు జరిగించమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.